సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంపోలు వంశ సంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీగురుః సర్వకారణభూత శక్తిః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమిశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతి ధీనామవిత్ర్యవతు. ఓం ఆనో దివో బృహత పర్వతాదా సరస్వతీ యజతాగంతు యజ్ఞం. హవం దేవీ జుజుషాణా ఘృతా చీషద్మాం నో వాచముషతి శృణోతు. యా సాంగోపాంగవేదేషు చతుర్ష్వేకైవ గీయతే. అద్వైతా బ్రహ్మణ శక్తి సామాం పాతు సరస్వతీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. రేపు మాఘ శుక్ల సప్తమి, రథసప్తమి అనే పేరుతో పిలువబడే ఈ పర్వదినం సూర్యభగవానుని యొక్క జన్మదినంగా చెప్పబడుతుంది. ఈ రథసప్తమికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. కారణం ఏమిటి అంటే, మనకి దైవం సంబంధమైనటువంటి అనేక రూపములు, మూర్తులు, దేవతలు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా కల్పించే దైవం సూర్యభగవానుడు. ఆయన ప్రత్యక్ష దైవం. తెల్లవారుగానే ప్రాగ్దిశలో కనిపించేటువంటి ఆ వెలుగుల రేడు సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుచేత ఆ సూర్యభగవానుని యొక్క ఆరాధనకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ సూర్యారాధనకి ప్రత్యేకించి నిశ్చయించబడినటువంటి ఒక పర్వదినం రథసప్తమి. ఒక్కొక్క పర్వదినానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఇది మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష సప్తమి. దీని తాలూకా ప్రాధాన్యతని శాస్త్రంలో సూర్యగ్రహణ తుల్యా సహా శుక్లమాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. మాఘ శుక్ల సప్తమి, మాఘ శుక్ల సప్తమి నాడు సూర్యగ్రహణ తుల్యమైనటువంటిది ఆ పర్వదినం. సూర్యగ్రహణం సమయంలో మనం గ్రహణ సమయంలో ఏ దేవతకు సంబంధించినటువంటి మంత్ర జపం కానీ, దానం కానీ, అర్చన కానీ, అభిషేచన కానీ ఏది చేసినా విశేషమైన ఫలం లభిస్తుందని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి సూర్యగ్రహణ సమానమైనటువంటి పర్వదినం ఈ మాఘశుద్ధ సప్తమి. అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. అరుణోదయ సమయంలో ఈ రోజున స్నానం చేసినందువల్ల మహాఫలం లభిస్తుంది అని చెప్తూ, మాఘే మాస శితే పక్షే సప్తమి కోటి పుణ్యదా. కోటి పుణ్యములను కలిగించేటువంటి మహాపర్వదినం మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శితపక్ష సప్తమి, అంటే పూర్వపక్షంలో, అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమి పర్వదినం. కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యాం ఆయుధారోగ్య సంపద. స్నాన దాన అర్ఘ్యప్రదానాది కర్మల ద్వారా ఈ రోజున సూర్యభగవానునికి ప్రీతికరమైనటువంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా ఆయురారోగ్య సంపద, ఆయువు, ఆరోగ్యము, సంపదలు కూడా లభిస్తాయి అని శాస్త్రంలో చెప్పబడింది కనుక రేపటి దినాన వచ్చేటువంటి
ఈ రథసప్తమి పర్వదినాన్ని గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. అయితే అసలు ఆదిత్యుని యొక్క ఆరాధన అత్యంత సులభమైనది, అలాగే ప్రత్యక్ష ఫలదాయకమైనటువంటిది. కారణం ఏమిటి అంటే ఈ భగవన్మూర్తిని ప్రసన్నం చేసుకొని ప్రత్యక్షం చేసుకోవడానికి యజ్ఞాది దానాది హోమాది కర్మలు అనేక రకాలుగా నిశ్చయించబడ్డాయి. కానీ సూర్య భగవాను ప్రత్యక్షంగా ఏ రకమైనటువంటి సాధన అవసరం లేకుండానే ప్రత్యక్షం చేసుకోవచ్చు. మన కళ్ళతో మనం చూడగలిగేటువంటి దైవం సూర్య భగవానుడు. అందుచేత ఇది ఆరాధన అత్యంత ఫలప్రదమైనది, అత్యంత సులభమైనటువంటిది. మానవుడు తరించడానికి ప్రత్యక్షంగా కనిపించే దేవతా స్వరూపుడైన ఆదిత్యుని అర్చన విశేషంగా సహకరిస్తుందని పెద్దలు చెప్తారు. అందుకనే ఏ రకమైన స్తోత్రాలు కానీ పూజలు కానీ ఏమీ తెలియనటువంటి వారు కూడా ఉదయాన్నే లేవగానే సూర్యుని వైపు తిరిగి సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తే చాలు స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతారు అని చెప్తారు. అందున ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియను ఋషులు మనకు అందించారు. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియో భాను, గణపతి తర్పణ ప్రియ అని చెప్తారు. అలంకార ప్రియో విష్ణు, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కనుక ఆయనకి పుష్పమాలలు, తులసిమాలలు, పట్టు పీతాంబరములు ఇత్యాదులతో అలంకరణ చేస్తే ఆయనని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. అభిషేక ప్రియ శివ, పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే పంచామృతములతో, గంగాజలముతో, శుద్ధ జలముతో అభిషేకం చేస్తే పరమేశ్వరుని మనం సంతృష్టి చేసుకోవచ్చు. నమస్కార ప్రియో భాను, కానీ సూర్య భగవానుడు అలా కాదు. నమస్కార ప్రియో భాను, కేవలం నమస్కారం చేసినంత మాత్రాన్నే ప్రసన్నుడవుతాడు స్వామి. అందుచేత ఎంత సులభ సాధ్యుడో చూడండి. అందుచేత ఉదయాన్నే లేవగానే ఏ స్తోత్రాలు, నామాలు, మంత్రాలు ఏమీ రాకపోయినా, ఏమీ తెలియకపోయినా ఆయన వైపు తిరిగి ఆయన తిరిగి నమస్కారం చేసుకుంటే చాలు ఆయన ప్రీతుడవుతాడు. కాబట్టి నమస్కార ప్రియో భాను, గణపతి తర్పణ ప్రియ, గణపతికి తర్పణం అంటే ప్రీతి. ఈ విధంగా ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క రకమైన అర్చనా విధానం, ఆ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి కావలసినటువంటి పూజా విధానం, ప్రక్రియలు ఋషులు మనకు నిర్దేశించారు. కనుక కేవలం నమస్కారం మాత్రం చేతనే సంతృష్టి చెందేటువంటి ఆ ప్రత్యక్ష భగవాను అనేటువంటి సూర్య భగవాను ఆరాధించడానికి రేపటి దినం చాలా పవిత్రమైనటువంటిది. కాబట్టి మనం ఆయన్ని ధ్యానం చేయాలి. నమస్సవిత్రే జగదేక చక్షుషే, జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే, త్రయీమయాయ త్రిగుణాత్మకాయ విరించి నారాయణ శంకరాత్మనే అని చెప్పి స్తోత్రం చేస్తారు. నమస్సవిత్రే జగదేక చక్షుషే, జగత్ చక్షువు ఆయన. అంటే మనకి చక్షువులు అంటే కళ్ళు ఉండాలి. కళ్ళు ఉంటే జగత్తును మనం చూడగలుగుతాం. కానీ కళ్ళు ఉన్నా చీకటిలో ఉంటే మనం చూడలేము. అంచేత సూర్య భగవానుడు ఆగమనంతో ఆ చీకట్లు పారద్రోలబడి జగత్తంతా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయనే జగచ్చక్షువు, జగచ్చక్షుషే. నమస్సవిత్రే జగదేక చక్షుషే, జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే. ఆయన బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి సృష్టి స్థితి లయములు 3 కూడా ఆయన ద్వారా జరుగుతాయి అని చెప్పి ఆయన స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి అటువంటి అర్చన ప్రియుడైనటువంటి, నమస్కార ప్రియుడైనటువంటి ఆ సూర్య భగవాను అర్చించాలి. అయితే ఏ విధంగా అర్చించాలి, అర్చిస్తే ఏమిటి ఫలం అంటే అన్నింటికంటే మించినటువంటి ఫలం ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యమే మహాభాగ్యం అని కదా పెద్దల మాట. ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే అష్టైశ్వర్యాలు ఉన్నా అనుభవించడానికి యోగ్యుడు కాదు. ఏ మధుమేహ వ్యాధో లేకపోతే ఏదో మరొక రకమైనటువంటి వ్యాధికి సంక్రమించింది అనుకోండి, అప్పుడు ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా తినడానికి, త్రాగడానికి, అనుభవించడానికి వాడు అర్హుడు కాదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాడు. అన్ని భాగ్యముల కంటే గొప్పదైనటువంటి ఆ ఆరోగ్య భాగ్యాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడు ఆదిత్యుడు. అంచేత ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్యం కావాలంటే భాస్కరుని అర్చించాలి. శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యం కావాలంటే అగ్నిదేవుడిని అర్చించాలి అని చెప్తారు. కాబట్టి ఆరోగ్య భాగ్యం కోసం ఆ సూర్యారాధన చెయ్యాలి. అయితే ఎలా చేయాలి అంటే మనకి సూర్యారాధన కోసం త్రిచ విధానం అని,
అలాగే మహాసౌరమని, తర్వాత అరుణ పాఠమని, ఇవన్నీ కూడా సూర్య సంబంధమైనటువంటి మంత్ర సంపుటి. వీటిని మనకి అందించినటువంటి ఋషులు చక్కగా వీటి వినియోగాన్ని కూడా చెప్పారు. ఏ విధంగా దీన్ని వినియోగించాలి, ఈ మంత్రములని ఏ ప్రక్రియతో ఈ మంత్రాన్ని హోమంలో, అర్చనలో, నమస్కారాలలో వినియోగించాలో మనకు ప్రత్యక్షంగా చెప్పారు. కనుక వాటిని మనం ఉపయోగించుకొని చక్కగా సూర్య భగవాను యొక్క ఆరాధనని చేయడానికి మనకి అనేక రకమైనటువంటి సౌకర్యములు, అనేక రకమైనటువంటి విధానములు, అర్చనా విధానములు మనకు మహర్షులు అనుగ్రహించారు. దేనికైనా సరే మంత్రము, యంత్రము, తంత్రము అని 3 ఉంటాయి. మంత్రం అంటే ఒక విశ్వశక్తిని ఆవిష్కరించేటువంటి ఒక వెర్బల్ ఫామ్, ఒక శబ్ద శక్తిని మంత్రం అంటాం. యంత్రం అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని ఒక జామెట్రికల్ ఫామ్లో చూపిస్తే అది యంత్రం. తంత్రం అంటే అర్చనా విధానం, అర్చనకు సంబంధించినటువంటి ఏ విధానంగా చేయాలి, ఏ రకమైన ద్రవ్యాలను వాడాలి ఇత్యాదులన్నీ కూడా తంత్రం. కనుక మంత్ర, యంత్ర, తంత్రమును 3టిని ఉపయోగించి సూర్య భగవాన్ అర్చన ఏ విధంగా చేయాలి అన్నది సవివరంగా మనకు చెప్పారు. సూర్య భగవాన్ యొక్క మంత్రం ఓం నమో భగవతే సూర్యాయ, అలాగే సౌర అష్టాక్షరీ మహామంత్రం, ఇటువంటి మంత్రములన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా త్రిచ మంత్రములు, అరుణపాఠము, సౌర మహామంత్రము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మంత్రములన్నింటికీ కూడా అనుష్ఠాన విధి కూడా పెద్దలు మనకు అందించారు. ఏ మంత్రాన్నైనా దానికి 7 మంత్రాంగములు ఉంటాయి అని పెద్దలు చెప్తారు. ఏమిటవి? ఋషిశ్చందంచ బీజంచ కీలకం శక్తిరేవచ అంగన్యాస తతో ధ్యానం మంత్రాంగానాంచ సప్తకం. ఋషి, ఛందస్సు, కీలకము, బీజము, మంత్రము, అంగన్యాసము, ధ్యానము, ఈ 7 కూడా మంత్రాంగానాంచ సప్తకం. మంత్రమును అనుష్ఠానం చేసేటప్పుడు ముందుగా ఏ ఋషి ఆ మంత్రాన్ని మనకు అందించారో ఋషికి చెప్పాలి. ఛందస్సు, ఏ ఛందస్సులో ఆ మంత్రం నిబద్ధించబడింది. ఋషి ఛందంచ బీజంచ, బీజము, కీలకము, శక్తి, ఈ 3 కూడా ప్రతి మంత్రాంతాలకు అనుష్ఠానంలో మనం చెప్తూ ఉంటాం. అలాగే అంగన్యాస తతో ధ్యానం, దేవత తర్వాత అంగన్యాసం, ఆ దేవత యొక్క మంత్రాన్ని మన శరీరంలో న్యాసం చేసుకోవడం. అలాగే తతః ధ్యానం, ఆ దేవతని మనకి ఋషులు అందించినటువంటి ఆ శ్లోక రూపంలో లేదా ఒక మంత్ర రూపంలో దర్శించడం. ఈ విధంగా ఈ 7 అంగములతో కూడినటువంటి మంత్రానుష్ఠానాన్ని చేయాలి. ఆ విధంగా మంత్రాన్ని ఆరాధించాలి. ఈ మంత్రములు మనకి సూర్య సంబంధమైనటువంటి త్రిశ మంత్రాలు, మహాసౌర మంత్రాల్లో చెప్తారు. ఓం ఉదిత్యం జాత వేదసమితి త్రయోచ సూక్తస్య కర్మపుత్ర ప్రస్కన్వ ఋషి సూర్యో దేవత నవాద్యా గాయత్రీ ఛందః అని చెప్తారు. ఉదిత్యం జాతవేదసం అనేటువంటి ఈ 13 సూక్తంతో కూడినటువంటి ఈ సూక్తాన్ని కణ్వుని యొక్క కుమారుడైన ప్రస్కన్వ ఋషి మనకు అందించాడు. సూర్యో దేవత, ఈ మంత్రానికి అధిదేవత ఎవరు? సూర్యుడు. నవాద్యా గాయత్రీ ఛందః, దాని యొక్క ఛందస్సు ఏమిటంటే నవాద్యా గాయత్రి. అలాగే అందులోనే మహాసౌరంలో వచ్చేటువంటి ఇంద్రం మిత్రమిత ద్వయోర్మంత్రయో ఔచథ్యపుత్రో దీర్ఘతమ ఋషి సూర్యో దేవత త్రిష్టుప్ ఛందః. అలాగే బణ్మహానిధి ద్వయోర్మంత్రయో భార్గవో జమదగ్ని ఋషి సూర్యో దేవత బార్హత ప్రగాధశ్చందః అని ఒక్కొక్క మంత్రానికి ఋషి, ఛందస్సు, కీలకము, దేవత ఇత్యాదులన్నీ చెప్పి ఆ మంత్రం యొక్క న్యాసాన్ని ఆచరించి ఆ మంత్రం ద్వారా ప్రతిపాదించబడినటువంటి ఆ దేవత యొక్క ధ్యానాన్ని ఆచరించి అప్పుడు మంత్రాన్ని జపే వినియోగ, జపం కోసం వినియోగించవచ్చు, లేదా అభిషేచనే వినియోగ, లేదా అర్చనే వినియోగ, లేదా హవనే వినియోగ అని చెప్పి ఆ మంత్రం యొక్క వినియోగాన్ని చెప్పి అప్పుడు మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అని మంత్రానుష్ఠాన విధిని మనకి అందించారు ఋషులు. అంచేత మంత్రం తర్వాత ఏమిటనుకున్నాం? యంత్రం. సూర్య భగవానికి సంబంధించినటువంటి యంత్రం ఉంది. ఆ యంత్రాన్ని సూర్య నమస్కారాది కార్యక్రమాలు చేసేటప్పుడు అరసవల్లి లాంటి సూర్యక్షేత్రాల్లో వారు అక్కడ ఉండేటువంటి ఋతుజులు ఆచరిస్తూ ఉంటారు. దానికి ఒక సూత్రం, బిందు త్రికోణ వృత్తంచ షట్కోణం వృత్తయుగ్మకం వసుకోణం తథా వృత్తం ద్వాదశారం తథైవ చ
భూపురత్రయ సంయుక్తం సూర్యయంత్రం విధీయతే. సూర్య భగవాను యంత్రానికి బిందువు, త్రికోణము, వృత్తము, షట్కోణము, అలాగే వసుకోణము, ద్వాదశారము, భూపురత్రయం అని 12 ఆవరణలతో కూడినటువంటి యంత్రాన్ని నిర్దేశించారు. ఏమిటి యంత్రం అంటే, యంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క దళానికి, ఒక్కొక్క రేఖకి, ఒక్కొక్క కోణానికి ఆ దేవతా సంబంధమైనటువంటి మూల మంత్రాలలో వాటిని అక్కడ ఆవాహన చేసి అర్చన చేస్తారు. అప్పుడు ఆ యంత్రం యొక్క శక్తి, ఆ దేవతా శక్తి యంత్రంలో నెలకొని ఉంటుంది. యంత్రం ద్వారా తంత్రాన్ని ఆచరించారు. తంత్రం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సూర్య సంబంధమైనటువంటి అర్చనా విధానం. దానిలో మనకి సూర్య భగవానుడు ఆయన నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం, సూర్య నమస్కారాలు అంటే ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం వచ్చింది. రుద్రాభిషేకం అంటారు, సూర్య నమస్కారాలు అంటారు. రుద్రాభిషేకం అంటే అభిషేకం రుద్రుడికి ప్రీతి కనుక దాని రుద్రాభిషేకము, రుద్రాభిషేకం. మరి సూర్య భగవానుడికి ప్రీతికరమైనది నమస్కారం కనుక సూర్య నమస్కారములతో కూడినటువంటి అర్చన చేయాలి. దానికి ఆయన రక్తాంబరం రక్తవర్ణం రక్తనేత్రాబ్జయుగ్మకం ఛాయాశక్తి సమాయుక్తం హృణి సూర్యమహం భజే అంటారు. ఆయన ఎర్రటి వస్త్రం ధరిస్తాడు. ఎర్రటి పుష్పములంటే ఆయనకు ప్రీతి. అలాగే ఎర్రటి తామరలను చేతిలో ధరిస్తాడు కనుక అటువంటి సూర్య భగవానునికి రక్త పుష్పములను, రక్త మాల్యమును, రక్త వస్త్రములను సమర్పించి అర్చన చేయాలి. అలాగే ఆయనకు నమస్కరించేటప్పుడు భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహిమే. శ్రియం పుత్రాంశ దేహిమే, ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహిమే అని ఆయనను మనం అభ్యర్థన చేస్తాం. అటువంటి అభ్యర్థనతో త్రిచ విధానంగా స్వామివారి యొక్క నమస్కారములు ఆచరించాలి. ఇది వైదికమైనటువంటి ప్రక్రియ అంతా కూడా తత్సంబంధమైనటువంటి వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములు ద్వారా ఆచరింపజేయవచ్చు. లేదు అంటే సర్వులు కూడా ఆచరించదగినటువంటి ప్రక్రియను కూడా ఋషులు మనకు అందించారు. అదేమిటయ్యా అంటే మాఘశుక్ల సప్తమి అనగా రేపటి రోజున, రథసప్తమి రోజున చక్కగా అరుణోదయ వేళకి నిద్రలేచి చక్కగా స్నానం చేయాలి. స్నాన విధి కూడా ప్రత్యేకించి చెప్పారు. అక్కడ అర్క సమయం ఆదిత్యాయ అంటే అర్కము అంటే జిల్లేడు అనేది సూర్యుడికి సంబంధించినటువంటి సమిధ. ఆ అర్క పుష్పములని, అర్క పత్రాన్ని, జిల్లేడు ఆకుని తలపైన ఉంచుకొని, అలాగే రేగుపుట్టును కూడా తల మీద ఉంచుకొని స్నానం చేస్తే తత్సంబంధమైనటువంటి ఔషధ గుణములన్నీ కూడా శరీరానికి లభిస్తాయి. ఎందుకంటే మనకి వాడుకలో చుట్టూ కనిపించేటువంటి మొక్కలు, చెట్లు, బెరళ్ళు, వాటి యొక్క ఫలములు ఇవన్నీ కూడా ఔషధ సమానమైనవే. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్వ దుర్లభ అంటారు. అంచేత మన చుట్టూ, మన పరిసరాల్లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధ గుణములు కలిగినటువంటి ఆ మొక్కలని, పళ్ళని, ఆకులని, పత్రములని మనం ధరించి వాటిని వినియోగించుకున్నప్పుడు ఆరోగ్యానికి అవి సహకరిస్తాయి. కనుక అర్కపత్రము అనగా జిల్లెడు పత్రాన్ని, అలాగే రేగు పండుని తలపైన ఉంచుకొని స్నానం ఆచరించాలి. ఆ తర్వాత సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఒక ఆచారం ఏంటంటే చిక్కుడు కాయలతో ఒక రథం చేసి అందులోనే 7 గుర్రములుగా కల్పించి ఆ రథం పైన స్వామివారిని మనం ఆహ్వానించి స్వామివారికి పూజ చేయాలి. అంతేకాకుండా ఆ రోజున రేపటి దినాన చక్కగా మనం క్షీరాన్నం తయారు చేసి, అది కూడా గోమయంతో తయారు చేసినటువంటి పిడకలను ఏర్పాటు చేసుకొని దానిపైన పాలు పొంగిస్తారు. ఆ తర్వాత బెల్లంతో కలిపినటువంటి క్షీరాన్నాన్ని తయారు చేసి ఆ సూర్య భగవానునికి నివేదన చేస్తారు. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఈ వైదిక సంబంధమైనటువంటి ఈ పూజా విధానాన్ని అంతటినీ అనుసరిస్తే ఏ ఫలం వస్తుందో అదే ఫలాన్ని అందరూ పొందగలరు అని అందరూ ధరించడానికి తగినటువంటి ఒక ఉపాయాన్ని మనకు అందించారు. అది కూడా రేపటి రథసప్తమి పర్వదిన సందర్భంగా ఈ విధంగా చేయాలి అని మనకి ఋషులు అందించినటువంటి వ్రత విధానం. చేత రేపటి దినాన్ని చక్కగా తెల్లవారుజామున లేచి మొదలు చెప్పిన విధంగా స్నానం చేసి ఆ రథాన్ని తయారు చేసి ఆ సూర్య భగవానుడిని అక్కడ ఆవాహన చేసి పూజారికి సమర్పించి అర్ఘ్యమిచ్చి తర్వాత క్షీరాన్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకోవాలి. ఇది సర్వులు ఆచరించదగినటువంటి ఒక ప్రక్రియ. ఎంత చెప్పుకున్నా సూర్య భగవానుడు ఆద్యారాధ్యుడు, మొట్టమొదట ఆరాధించదగినటువంటి వాడు. ముందే మనం చెప్పుకున్నట్టుగా ఆయన ప్రత్యక్ష దైవం కనుక
మిగతా దేవతలందరూ ఒక ఎత్తు అయితే సూర్య భగవానుడు ఒక ఎత్తు. కారణం ఏమిటి? తెల్లవారితే మనం సూర్య భగవాను యొక్క ముఖం చూస్తాం. ఆయన ఉంటేనే సర్వం మనకి లభిస్తుంది. మనం చేసేటువంటి క్రియాకలాపములన్నీ కూడా నెరవేరుతాయి. లేకపోతే అలాగా చీకట్లో పడి ఏడవలసిందే. అంచేత సూర్య భగవానుడు కల్పించినటువంటి రోజు ఏదైతే ఉందో అది దుర్దినము అని చెప్తారు. అంచేత సూర్య భగవానుడు కల్పించినటువంటి రోజును దుర్దినం అంటే సూర్య భగవాను చూస్తే ఆ దినం శుభదినంగా మారుతుంది. అంచేత సూర్య భగవాను యొక్క ఆరాధనకి అంత ప్రత్యేకత ఉంది. కనుకనే ఆదిశంకరులు పంచాయతన పూజా విధానంలో మొట్టమొదటిగా సూర్య భగవానునే చెప్పారు. ఆదిత్యాంబిగా విష్ణు గణనాథ మహేశ్వర పంచాయతన దేవతానాం అని ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథ, మహేశ్వరులుగా పంచాయతన దేవతలని నిర్ణయించారు. అందులో ఆదిత్య ఆరాధన ముందుగా చెప్పారు. ముందు దేహం ఆరోగ్యంగా ఉంటే ఏ ప్రక్రియనైనా ఏ పూజా విధానాన్నైనా అనుసరించవచ్చు. కనుక దేహం ఆరోగ్యంగా సుస్థిరంగా దృఢంగా ఉండాలంటే ఆదిత్య ఆరాధన చేయాలి అనేటువంటి ఒక భావనతో ఆదిశంకరుడు మనకు అందించినటువంటి పంచాయతన పూజా విధానంలో కూడా మొదటగా సూర్య భగవాను యొక్క అర్చన ఆదిత్యార్చనయే మనకి చెప్పబడింది. అంచేత ఈ సౌర, శాక్తేయ, వైష్ణవ, గణాపత్య, శైవ ఆగమములన్నింటిలో కూడా సౌరాగమం కూడా విశేషమైనటువంటి ఒక అర్చనా విధానంగా తీసుకురాబడింది. తర్వాత మరి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, మనో సంబంధమైన సమస్యలు ఉన్నా, ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా సరే మనకి శాంతి ప్రక్రియలు ఉన్నాయి. అందులో మహత్పంచక శాంతి అనేది ఒక విధానం. ఆ మహత్పంచకంలో మహాసౌరం కూడా ఒకటి. మహావిద్య మహాశాంతి మహాసప్తశతి తథా మహాసౌరం మహాన్యాసం మహత్పంచకం ఉచ్యతే అంటారు. అందులో మహావిద్య పారాయణ, మహాశాంతి పారాయణ, దాంతోపాటుగా మహాసప్తశతి పారాయణ, దాంతోపాటు మహాసౌరం మహాన్యాసం, ఈ 5 కలిపితే మహత్పంచక శాంతి అని పెద్దలు చెప్తారు. కాబట్టి సూర్య ఆరాధన విధిగా జరగాలి. ఏదైనా ఒక సరి అయినటువంటి ఒక యజ్ఞాన్ని సంకల్పించినప్పుడు అందులో ఈ పంచాయతన అర్చనలో సూర్య ఆరాధన విధిగా జరగాలి అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి సూర్య భగవానుని, ఆ సూర్య భగవాను మనం ఆరాధించడానికి అంతటి ఫలితం ఉంది. ఎంత చెప్పినా తక్కువే. కారణం ఏంటంటే సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష దైవం అని ముందే చెప్పుకున్నాం. ఆరోగ్య ప్రదాత అని చెప్పుకున్నాం. తర్వాత మనకి ఆ జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి శాస్త్రంలో మొట్టమొదటిగా మనకేం చెప్తారంటే ఒక మంత్రం ఉంది. ఏమిటది? నీతి శాస్త్రంలో ఆరోగ్య శాస్త్రంలో ఒక శ్లోకం ఇచ్చారు. వృద్ధార్కో హోమధూమశ్చ బాలా స్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే. వృద్ధార్కో హోమధూమశ్చ అంటే అస్తమిస్తున్నటువంటి సూర్య భగవాను, అలాగే హోమధూమాన్ని, లేదు బాలా స్త్రీ తనకంటే వయస్సులో చిన్నదైనటువంటి స్త్రీని, నిర్మలోదకం శుద్ధమైనటువంటి జలాన్ని, రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ రాత్రి వేళ క్షీరాన్నాన్ని గ్రహించినటువంటి వాడికి ఆయుర్వృద్ధిం దినే దినే అని చెప్తున్నారు. కాబట్టి అందులో సూర్య భగవాను యొక్క ప్రస్తావన కూడా ఉంది. మన పెద్దలు చెప్పినటువంటి విజ్ఞాన శాస్త్రకారులు చెప్పిన మాట కూడా మనకు తెలుసు. ఏమిటది? మన శరీరంలో విటమిన్ డి అనేది అత్యవసరమైనటువంటి ఒక మూలకం. అది ఇతోధికంగా మనకు లభించాలంటే, మన శరీరంలో విటమిన్ డి అనేది ఉత్పత్తి కావాలంటే సూర్య భగవాను యొక్క కిరణములు మన శరీరం పైన సోకాలి. కాబట్టి ప్రతిరోజు కొంతసేపు ఎండలో సూర్య భగవాను యొక్క ఆ కిరణాలు మన శరీరంపై పడే విధంగా మనం నిలుచొని ఉంటే, సూర్య నమస్కారాలు చేస్తే ఐహిక ఆముష్కమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా లభిస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి ఆరోగ్య ప్రదాత మన యొక్క బహిరంతస్తమోపహం ఏంటంటే మన లోపల ఉండేటువంటి చీకటిని, బయట ఉండే చీకటిని కూడా పోగొట్టేటువంటి ఆ ఆదిత్యుని యొక్క ఆరాధనకి అంతటి విశేషం ఉంది. అందుకే చిత్రం తవహి చరిత్రం మిత్రం వందే జగత్ పవిత్రం అంటుంది సూర్య నవార్య స్తోత్రంలో. ఆయన తర్వాత చరిత్రయే చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి, సూర్య ఏవ త్రిలోకస్య మూలం పరమదైవతం ఆదిత్యా జాగతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా. సూర్య భగవానుడే సృష్టి స్థితి లయమునకు మూడింటికి కారకుడు అని చెప్తున్నాం. సూర్య ఏవ త్రిలోకస్య మూలం పరమదైవతం, 3 లోకములకి మూలకారకుడైనటువంటి దైవం సూర్యుడే. ఎందుకు? ఆదిత్యా జాగతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా. ఆదిత్యుని చేతనే
వృష్టి కలుగుతుంది. వృష్టి అంటే వర్షం. సముద్రములు, నదులు ఇత్యాదులు, జలాశయాలు అనే ఉండేటువంటి నీరంతా కూడా ఆదిత్యుని యొక్క కిరణముల వేడికి అది బాష్పీభవనం చెంది ఆ నీటి ఆవిరి పైకి వెళ్ళి మేఘాలుగా ఏర్పడుతుందని, అదే మళ్ళీ వృష్టి అంటే వర్ష రూపంలో కిందకి వస్తుందని మనకు తెలుసు. జలచక్రంలో అదే చెప్తారు, హైడ్రోలాజికల్ సైకిల్ అని. అంచేత తద్వారా ఆదిత్యుడే ఈ జలభాగంలో ఉండేటువంటి నీటిని ఆవిరిగా మార్చి పైకి తీసుకుని వెళ్ళి మేఘంగా ఏర్పాటు చేసి మళ్ళీ వృష్టిగా, వర్షంగా మనకు తిరిగి ఇస్తున్నాడు. ఆ వృష్టి వలనే వృష్టే రన్నం తత ప్రజ, ఆ వర్షములు కురవడం వలనే మనం పంటలను పండించుకోగలుగుతున్నాం. ఆ పంటల ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని జీవులన్నీ కూడా భుక్తి వాటికి లభిస్తుంది తద్వారా. అంచేత ఆయన 3 లోకాలకి మూలమైనటువంటి దైవము అని చెప్పబడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క సూర్య భగవాన్ ఆరాధన మనకి అన్ని రకమైనటువంటి శుభములను కూడా సమకూర్చేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఒక కల్పవృక్షం లాంటిది. అంతేకాకుండా మనకి ఆదివారం కూడా కలిసి వచ్చింది రేపటి రోజున. అంటే ఏమిటి? ఆదివారం సూర్య భగవానికి ప్రీతికరమైనటువంటి రోజు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవతా సంబంధమైనటువంటి వారంగా మన జ్యోతిష శాస్త్రంలో నిర్ణయించారు. అంచేత సూర్యహోరతో ప్రారంభించేటువంటి ఆదివారం, అది కూడా సూర్య భగవానుకు ప్రీతికరమైనటువంటి వారం, రథసప్తమి పర్వదినం. అంచేత దీనికి మరీ విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఈ ఆదివారం ఒక పర్వదినంగా భావించకపోయినా నిత్యం కాలచక్రంలో వచ్చేటువంటి ప్రతి ఆదివారం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ దరిద్రత స్త్రీతైల మధుమాంసాని సంత్యజేద్యోరవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అని సూర్యాష్టకంలో చెప్తారు. అంటే ఏమిటి? ఆమిషం, మధుపానంచ, మద్యపానము, మాంసభక్షణం, ఈ రెండు కూడా యః కరోతి రవేర్దినే, ఎవరైతే ఆదివారం నాడు ఈ పని చేస్తారో, అంటే మద్యపానం కానీ మాంసభక్షణం కానీ చేస్తారో, సప్తజన్మ భవేద్ రోగి జన్మ దరిద్రత, 7 జన్మల పాటు రోగమును అనుభవించవలసి ఉంటుంది. ప్రతి జన్మలో కూడా దారిద్ర్యాన్ని అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఆదివారం నాడు ఈ రెండింటికే కేటాయించబడ్డాయి. ఇదంతా మనకి ఎలా వచ్చింది ఈ సంప్రదాయం అంటే, ఆ వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టారు. ఆదివారం అంటే ఆ రోజు సెలవని, సెలవు నాడు మరి మిగతా రోజులన్నింటిలో కూడా కష్టపడి పనిచేస్తారు కాబట్టి సెలవు నాడు హాయిగా రిలాక్స్ అవ్వమని, తాగి తిరిగి కాలక్షేపం చేయమని వాళ్ళు మనకు మప్పారు. ఎందుకంటే మన తాలూకా సంస్కృతిని, సంప్రదాయాన్ని ఒక మనం మర్చిపోయేటట్టుగా చేయడం కోసం వాళ్ళే ఏదో మనం ధరించినట్టు, మనకేమీ తెలియనట్టు భావించి వాళ్ళు మనకు అలవాటు చేసినటువంటి ఒక దుర్లక్షణాల్లో ఈ ఆదివారం నాడు మద్యపానం, మాంసభక్షణం చేయడం కూడా ఒకటి. అది తెలియక ఆదివారం అనగానే మాంసభక్షణానికి ఎగబడిపోతూ ఉంటారు. ఎక్కడ చూసినా ఈ మాంసం దుకాణాల దగ్గర తీర్థప్రద కనిపిస్తూ ఉంటుంది ఆదివారం నాడు మనకి. అంచేత అది ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు వచ్చినటువంటి ఒక దురాచారం. దాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాలి. మనకి స్పష్టంగా చెప్తున్నారు, స్త్రీ తైల మధు మాంసాన్ని ఏ త్యజంతి రవేదినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చది. ఇవి విడిచిపెడితే ఆదివారం రోజున ఈ మాంసభక్షణాన్ని, మద్యపానాన్ని విడిచిపెడితే సూర్యలోకం వస్తుంది. అంతేకాకుండా నా వ్యాధి శోక దారిద్ర్యం, వ్యాధి రాదు, శోకం కలగదు, దారిద్ర్య బాధ కూడా మనకు ఉండదు అని స్పష్టంగా మనకు చెప్తున్నారు. కనుక అటువంటి ఆదిత్య ఆరాధనలో మనం అందరం కూడా ఆదివారం నాడు నిమగ్నం అవ్వాలి. ఆ ఆదివారం కలిసి వచ్చినటువంటి మహాపర్వదినం రేపటి దినం. అంచేత అందరూ కూడా తప్పకుండా రేపటి దినాన సూర్య భగవాను యొక్క ఆరాధన చేసి ఆరోగ్య భాగ్యాన్ని మనం పొందాలి. ఎంత చెప్పినా సూర్య భగవాను యొక్క లోక కళ్యాణ కారకత్వం ఇంత అంతని చెప్పలేం. ఒక చంపూ కావ్యంలో చెప్తారు, రథస్యేకం చక్రం భుజగనమిత సప్తదురగా నిరాలంబో మార్గశ్చరణమికలసారధిరపి రవిర్నాద్యేనాంతం ప్రతిదినమపారస్య నభసౌ క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే. ఆ సూర్య భగవాను యొక్క ఆ లోక కళ్యాణ కారకత్వం గురించి చెప్తూ ఆయన చేసేటువంటి పని చూడండి. రథస్యేకం చక్రం, ఆయన ప్రయాణిస్తున్నటువంటి రథానికి ఒక్కటే చక్రం.
4 చక్రాలు 15 చక్రాలు ఉన్నటువంటి బళ్ళు కూడా ఒక్కొక్కసారి యాక్సిడెంట్ గురవుతున్నాయి. కానీ ఒకే చక్రం కలిగినటువంటి రథం మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు. రథస్యేకం చక్రం భుజగ నమితాహ. ఆయన ఆ రథానికి ఉపయోగించినటువంటి ఆ కళ్ళెములు ఏమిటి అంటే భుజగములు, అంటే పాములు కళ్ళెములుగా. సప్త తురగాహ. తురగములు అంటే గుర్రములు 7 ఉన్నాయి. 4 కాదు 2 కాదు 7 గుర్రములు. సప్త తురగాహ నిరాలంబ చరణ వికల సారథిరపి. పోనీ మిగతావన్నీ అననుకూలంగా ఉన్నా సారథి గట్టివాడైతే గట్టెక్కించేస్తాడు. ఆనాడు ఫల్గునుడికి పార్థసారథి అని పేరు తెచ్చుకున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం వహించి విజయాన్ని కట్టబెట్టాడని మనం విన్నాం. అలాగే ఆ విరటరాజు కొడుకు అయినటువంటి ఉత్తర కుమారుడు కూడా యుద్ధ విజయులేమి రాకపోయినా ఈ ఫల్గునుడు ఆయనకి సారథ్యం వహించి ఉత్తర గోగ్రహంలో ఆయనకి విజయం లభించేలాగా చేశాడని కూడా విన్నాం. అంతే సారథి సరి అయిన వాడైతే కొన్ని సందర్భాల్లో మనం వచ్చినటువంటి సమస్యను గట్టెక్కించవచ్చు. అయితే ఇక్కడ సూర్యభగవాను యొక్క రథానికి సారథి ఎవరు? చరణ వికల సారథిరపి. చరణ వికలుడు అంటే ఆయనకి కాళ్ళు లేవు, అనూరుడు అంటారు. అనూరుడు అక్కడ సారథ్యం వహిస్తున్నాడు. చరణ వికల సారథిపి రవిర్నాద్యేనాంతం ప్రతిదినం అపారస్య నభసౌ. ప్రతిదినం కూడా ఆయన వెళ్తున్నటువంటి మార్గం అపారస్య నభసౌ. రవిర్నా ఆద్యే నా అంతం, దానికి ఆది అంతము లేనటువంటి అపారమైనటువంటి ఆ నభో మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. దీనితో ఒకే చక్రం కలిగినటువంటి రథంతో పాములు కళ్ళెములుగా పెట్టుకొని అనూరుణ్ణి సారథిగా పెట్టుకొని అలాగే 7 గుర్రములతో కూడినటువంటి ఆ రథాన్ని అధిరోహించి జగాలన్నింటినీ వెలిగిస్తున్నాడు ఆయన. అంచేత అందులో ఏమిటంటారు చివరిని? రథస్యేకం చక్రం భుజగనమిత సప్తదురగా నిరాలంబో మార్గశ్చరణమికల సారథిరపి రవిర్నాద్యేనాంతం ప్రతిదినమపారస్య నభసౌ క్రియా సిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. భగవంతుడు పెద్దలు ఏం చేస్తున్నారంటే మహతాం నా ఉపకరణే, వారి యొక్క ఉపకరణముతో వారికి నిమిత్తం లేదు. వారు క్రియాసిద్ధి సత్వే భవతి, సత్వగుణ సంపన్నులైనటువంటి వారు క్రియాసిద్ధిని పొందుతారు. వారు ఏ పనినైతే చేస్తున్నారో, ఏ లక్ష్యంతో అయితే ఆ పనిని చేస్తున్నారో దానిలో వారు విజయాన్నే పొందుతారు. వారికి పరిస్థితులు అనుకూలించవేమో అనేటువంటి ఆ అనుమానం, సంశయం వాళ్ళకి రాదు. ఇవాళ రేపు ఏదైనా ఒక పని మనం చేయలేకపోతే, జరగకపోతే దానికి అనేక రకాలైనటువంటి వేలకు వేల కుంటి సాకులు చెప్పుకుంటాం మనకు మనమే. వాళ్ళు అందువల్ల ఈ పని అవ్వలేదు, అలా వాడు నా పనికి అడ్డం పడ్డాడు అని ఏవో రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ సూర్యభగవాను యొక్క ఆ లోక కళ్యాణకారకత్వాన్ని చూస్తే ఆయనకు ఉన్నటువంటి అననుకూలతల మధ్య జగత్తుకంతటికి వెలుగుని అందిస్తూ, వెలుగుని వేడిని అందిస్తూ, భూమి మీద వర్షం కురవడానికి ఆయనే కారకుడై, అలాగే పంటలు పండడానికి ఆయనే కారకుడై, సృష్టి స్థితి లయములన్నీ కూడా తన ద్వారా జరిపిస్తున్నటువంటి ఆ సూర్య భగవానునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలము? అంచేత అల్ప సంతోషి అయినటువంటి ఆయనకి నమస్కార ప్రియో భాను అని చెప్పారు కనుక మనం మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుంటే ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. అది ప్రత్యేకించి రేపటి దినాన రథసప్తమి పర్వదినం ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరం కూడా ఆదిత్యుని యొక్క ఆరాధనలో అందరం తరిద్దాం. సూర్యభగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఆయు ఆరోగ్య భవభాగ్యమును కూడా మనం పొందుదాం. సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.